జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురం సర్కిల్ పరిధిలోని బద్వేల్ ప్రాంతంలో దుండగులు నేషనల్ హైవే పక్కన ఉన్న గ్రామాల్లో తిరుగుతూ ఒంటరి మహిళలు మరియు వృద్ధులపై దాడి చేస్తున్నారు. సమీప గ్రామంలో ఒక వృద్ధురాలు ఇంటికి తాళం వేస్తుండగా ఆమె మెడలో ధరించిన బంగారు గొలుసును లాక్కెళ్లారు. వృద్ధురాలి కేకలు వేయడంతో శ్రీరామనవమి వేడుకలో ఉన్న స్థానికులు దుండగులను బైకులతో వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను గుడికాడికి పోయినా సార్. గుడికాడి ఇత్తలు లేరు, అందరు ఉన్నారు, ఇట్టనే అందరు ఉన్నారు. ఒక ఆయన వచ్చి ప్రసాదం పెడతాంటే పెట్టి మళ్ళీ అప్పుడు వచ్చినారు ప్రసాదం పెట్టేది. అప్పుడు నలుగురు వచ్చి ఇద్దరు ఆడున్నారు, ఇద్దరు ఈడున్నారు. పర్రుని బండి వేసుకుని వచ్చి ఎందుకు రెండు దగ్గరికి వేసుకొస్తాడారు, దూరంగా పెట్టుకోండి అని కూడా అన్నా. నీళ్ళు ఏమంటే నీళ్ళు కూడా ఇచ్చినారు సార్. నీళ్ళు ఇచ్చినాను వాళ్ళకి ఇద్దరికి. అన్నం తిని రాకండి అని చెప్పినాడు. గుడికాడికి పోయి మళ్ళా ఛార్జింగ్ పెట్టుకుంటాంటే అర్థమని పెట్టి దండం పెట్టాను. ఛార్జింగ్ కూడా పెట్టించిన. ఏరే పిల్లడు పెట్టిపోక ఏమైందంటే ఆ విధంగానైనా అన్నం తినుకుంటా అంటే ఒకటి తిన్నామంటే ఒకటి పోదామంటే అనుకుంటాను. నేనైనా మీరు బాగుండరా, నేను పోతాండ గుడికాడికి అని చెప్పి ఆడ పీద తీసుకొని చేతిలో పట్టుకొని ఈ రెక్కేసి ఈ రెక్క వేసుకొని పోదామని అవతల అక్కడికి ఇతలు అక్కడ పెట్టినా. ఆమె ఒక బండి మీద ఉన్నాడు, కూర్చున్నాడు కాదు, బండి మీద ఉన్నాడు. ఆమె వచ్చి అది తెగిపోయిందో ఇట్లా తీసుకున్నా కొంచెం దుర్మానం పడకల్లాలా నీళ్ళు ఇచ్చిందాక నాకు ఇది పట్టమంటారా అని కేకలు పెట్టా. జనం అంతా ఆడున్నారు. ఆమె ఏం యాక్సిడెంట్ ఏమన్నా అయిందేమో అనిస్తుంది అనుకున్నారంట. మళ్ళీ అయితే దండ పెరుకున్నాను అందరు పరిగెత్తారు.